పబ్లిక్ అవేర్నెస్కి తీసుకురావాలంటే వేరే వేరే మార్గాలు ఉన్నాయి. భయపెట్టి, బెదిరించి, భయాందోళనకు గురి చేసి పబ్లిక్ అవేర్నెస్ తెచ్చుకోవాలంటే ఎట్లా ఉంటుంది? మానవీయ కోణం అనేది ఉండాలి కదా. ప్రభుత్వం దగ్గర మానవీయ కోణం ఉండాలి, అధికారుల దగ్గర మానవీయ కోణం ఉండాలి. మానవీయ కోణాన్ని వదిలేసి అవేర్నెస్ కోసం మేము ఇదంతా చేసామని అంటే కరెక్ట్. ఈ మానవీయ కోణం ఉంది కాబట్టి మీకు ఎన్కన్వెన్షన్ డిమాలిష్ చేసేవాడు. ఆ పక్కనే బస్తీ ఉండింది, బస్తీని తీయలేదు మేము, దాన్ని చేయలేదు. అది కూడా చేసి చెరువు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటారు? ఇది చేసి దీనికి ఎక్స్టెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బస్తీని చేయాల్సిన అవసరం లేదు. మానవీయ కోణం అనేది అక్కడ ఉందని మీకు అంటే ప్రతి దగ్గర కూడా ప్రతి ఆపరేషన్లో సున్నం చెరువు దగ్గర చేసినప్పుడు బస్తీ ఉంది. బట్ ఏది తీసాము? కొన్ని అక్కడ ఉన్నటువంటి తీసాము. కుకట్పల్లిలో కూడా చాలా ఉన్నాయి, పక్కన చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయి, అన్నిటిని మేము ముట్టుకోలేదే. అంటే దీన్ని బిల్డ్ చేసిన విధానం అంటే దీన్ని ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే హైడ్రాను ఒక నెగిటివ్గా చూపించాలనేటువంటి వాళ్ళు ఎవరు చూపిస్తారు? ఎవరైతే గనక దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయో, ఎవరైతే కనుక ఈ సంస్థ అనేది పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటారో అనేటువంటి వాళ్ళే ఈ నెరేటివ్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటారు. అంటే రేపు మనం వదిలేద్దామా? ఈ చెరువులన్నీ కూడా పోయిన 61% అయినారు, ఇంకొక 20% 30% కూడా పోయి లాస్ట్లో మొత్తం మనం నీళ్ళలోనే ఉందామా? మన హైదరాబాద్ అంతా స్విమ్మింగ్ పూల్ తయారు చేద్దామా? మురికి నీళ్ళల్లో ఉందామా? లేదా గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా కబ్జాలు చేసుకొని ఎవడికాడు దోచుకుంటుంటే ఊరుకుందామా? పార్కులు మనం పోతుంటే కనుక మనం సైలెంట్గా ఉందామా? ఇదంతా ఎవడు సొత్తు అండి. ఈ సొత్తును ఆపాలంటే దీన్ని ఆపాలంటే కనుక ఎక్కడో చోట బిగినింగ్ అయితే చేయాలి కదా. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రథమంగా దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఫస్ట్ టైం కంట్రీలో తీసుకొచ్చిన హైడ్రా మోడల్ అనమాట. సో దీనికి ఇన్ని పవర్స్ ఇచ్చారు. ఇన్ని పవర్స్ ఇచ్చి ఒక కమిషనర్గా నన్ను ప్రభుత్వం లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇది పెట్టడం అనేది సో పెద్ద బాధ్యతగా తీసుకున్నాం మేము. తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏదైతే ఫస్ట్ కూల్చివేతలు ఉన్నాయో సో ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ ఇనీషియల్గా ఉన్నటువంటి వాటికి అప్పుడు జరిగింది ఏంటి? కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అండి. ఇప్పుడు వీఆర్ డూయింగ్ ఒక డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్షన్. అంటే కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటే చెప్పేది అప్పుడు ఈ చెరువుల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడాలు లేకపోతే ఈ చేస్తున్న క్రమంలో అది మనం డెవలప్మెంట్ అనుకుందామా? లేకపోతే ఈ చెరువులుగా ఉంచుతూ ఏది పార్కులుగా ఉంచుతూ పిల్లలు ఆడుకోవడానికి ప్లేసులు లేకుండా లేకపోతే మహిళలు కూర్చొని మాట్లాడుకోవాలంటే కనుక ప్లేసులు లేకుండా పెద్దవాళ్ళు వయసు ఏది ఏజ్డ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్ ఒక వాకింగ్ చేద్దామన్నా ఏదన్నా వాళ్ళు కాస్త ఎంటర్టైన్మెంట్ కానో లేకపోతే వెళ్ళి సాయంత్రం కాసేపు ఉందాం అనేదాన్ని ఇది చెరువులు ఉన్నాయి. అండ్ ఇంతే కదా బేసిక్ మైండ్ సెట్ ఏమనుకుంటున్నాము, ఏం చేస్తున్నాము? కబ్జా చేసుకుంటూ పోతే కనుక ఇప్పుడు ఎవరు చేస్తారండి కబ్జా అనేది? ఎవరైతే కనుక పవర్ఫుల్ ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళే చేయగలుగుతారు.